అందరూ చాలా సంతోషం. మన సభకు విజయ బాప్తిసం తీసుకుని 25 సంవత్సరాలు దేవుని మహాత్ముల చేత దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి బాప్తిసం గురించి ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఇది దేవుడి యొక్క అద్భుతమైన ప్రణాళిక. దేవుడు నియమించినటువంటి వాటిలో బాప్తిసం అనేటువంటిది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. సహజంగా బాప్తిసం గురించి మనం బాప్తిసం క్లాసెస్లో వింటాం. ఎవరు బాప్తిసం తీసుకోవాలి, ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి, అసలు బాప్తిసం అంటే ఏంటి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు మనం దేవుని వాక్యంలో చూస్తాం. బాప్తిసం తీసుకోకముందు ఎలాంటి సిద్ధపాటు అవసరమో, తీసుకున్న తర్వాత కూడా ఎలా జీవించాలనేటువంటిది కూడా చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో బాప్తిసం ఎలా తీసుకోవాలో అనేది మాత్రమే కాకుండా తీసుకున్న తర్వాత ఎలా జీవించాలో అనేది కూడా స్పష్టంగా రాయించారు. ఈ రాత్రి కొన్ని విషయాలు బాప్తిసం తీసుకున్న అనుభవంలో నుండి ధ్యానం చేద్దాం. మరి అనేక మంది బైబిల్ గ్రంథంలో బాప్తిసం తీసుకున్నటువంటి వారు మనకు కనబడతారు. సరే, హౌ టు లివ్ ఆఫ్టర్ టేకింగ్ బాప్తిజం, బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలాగ జీవించాలి అనే విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడుతున్నాయి. కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. మరి నపుంసకుని గురించి ఈ 8వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. నపుంసకుడు రథం పైన వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. అందులో దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించి ఆ నపుంసకుని దగ్గరికి పంపించి అతను చదువుతున్నటువంటి లేఖన భాగంలో నుండి అర్థమయ్యేటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేశాడు. ప్రభువుని గురించి అర్థం చేసుకున్న తర్వాత నపుంసకుడు వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. ఫిలిప్పు కూడా అతనికి వెంటనే బాప్తిసం ఇచ్చాడు. ఇక్కడ మనం ఏమని చదువుతున్నామంటే, ఆ నపుంసకుడు బాప్తిసం తీసుకుని బయటకు వచ్చేటువంటి సమయంలో ఎలా ఉన్నాడట, చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ బాప్తిసం అనేటువంటిది బహు సంతోషాన్ని కలిగించేటువంటి కార్యం. ఈ సంతోషము లోకంలో దేన్ని బట్టి కూడా రాదు. అటువంటి గొప్ప సంతోషం అనేది బాప్తిసం పొందినటువంటి వారి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రథం మీద ఉన్నప్పుడు గొప్ప కలవరంతో నింపబడినటువంటి వ్యక్తి, గొప్ప ప్రశ్నలతో నింపబడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి అతనికి అర్థమైందో అతని హృదయం అంతా కూడా గొప్ప సంతోషంతో నింపబడింది. చూడండి, ఈ రోజుల్లో కూడా లోకంలో అనేక మంది జీవితాల్లో రకరకాల కలవరాలు. దేవుడు ఎవరు అన్న ఆ ప్రశ్నకు వివిధ రకాల జవాబులతో లోకంలో ప్రజలు సతమతమైపోతారు. ఏది దేవుడు, ఎవరు దేవుడు, ఎలా దేవుడు, ఎందుకు దేవుడు. అయితే ఒక్కసారిగా యేసు ప్రభుని గురించి ఆ నపుంసకుడికి స్పష్టంగా అర్థమైనప్పుడు కలవరాలన్నీ ఎదుర్కొంటాయి. బాప్తిసం అనుభవం ఎలా ఉంటుంది అంటే, హృదయంలో గొప్ప సమాధానం అనేది
బాప్తిజం అనుభవంలో మనం పాప క్షమాపణ పొందినప్పుడు హృదయం అంతా కూడా తేలికైపోయినటువంటి విధంగా ఆ సమయంలో ఉంటుంది. దేవుడు మన పాపములను క్షమించుట అనేది చాలా గొప్ప విషయం కూడా. అటువంటి అద్భుతం ఏది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చనిపోయిన వారిని తిరిగి లేపే అద్భుతం కంటే పాప క్షమాపణ పొందే అద్భుతము మరొకటి. అది హైయెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ నపుంసకుడు బాప్తిజం చూసుకున్న పిల్లట గొప్ప సంతోషంతో నింపుకోవడం బైబిల్లో మాట మనం చదువుతాం. రక్షణ ఈ రక్షణాన్ని అడగా ఈ రక్షణకు బాప్తిజం ఒక సింటమ్ లాగా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ. అంటే యేసు క్రీస్తు దేవుడు ఆయన నా పాపముల కొరకు శిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడి సజీవుడిని తిరిగి లేచాడు. నేను పాపం చేసినటువంటి వ్యక్తిని, యేసు ప్రభు నా పాపముల కొరకు శిలువలో మరణించాడు. నేను ఇప్పుడు ఆయన ముందు విశ్వాసం ఉంచుకోవాలి, పాప క్షమాపణ పొందుతాను, నా నిత్య నరకం నుండి తప్పించుకుంటాను, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాను అన్న ఆ గ్రహింపు ఎలా ఉంటుంది అంటే మనం ఆత్మలో ఆనందించేటువంటి అనుభవం తీసుకుంటాం. భౌతిక జీవితంలో రకరకాల ఆనందాలను మనం అనుభవిస్తూ ఉంటాం, మనసులో రకరకాల ఆనందాలను మనం అనుభవిస్తూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు, వివాహం ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు, లేక పరీక్షలో పాస్ అయినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, ఇవి కలిగినటువంటి ఆనందాలు లేదు. కానీ రక్షణ ఆనందమైనటువంటి ఎలాంటిది అంటే అది సంపూర్తిగా వ్యత్యాసంతో కూడినటువంటి ప్రత్యేకమైన అది అనుభవించేటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. సంతోషంతో అది రక్షణ సంతోషం. కాబట్టి ఒక విశ్వాస జీవితంలో లేక విశ్వాసంగా మారేటువంటి సమయంలో కలిగేటువంటి ఆ సంతోషము ఆనందము అనేది అవధులు లేనట్టు, పరిమితి లేనట్టు. ఈ సంతోషం తీసుకున్న తర్వాత చనిపోయేదాకా కూడా అలాగే ఉంటుంది. చనిపోయే సమయంలో కూడా మరణ భయం లేకుండా ఉండేటువంటి స్థితిలోనికి ఇది తీసుకెళ్తుంది. పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఫారెన్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇంకేం వాళ్ళు కలవరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. దాని సహాయంతో వాళ్ళు వేరే దేశానికి వెళ్ళగలుగుతారు. సో బాప్టిజం లైక్ ఏ పాస్పోర్ట్. సరే, ఈ బాప్తిజం అనేటువంటిది చాలా అమోఘమైనటువంటి కార్యము, దేవుడు నియమించినటువంటి నియమము. ఆ బాప్తిజం అనేటువంటిది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అందరూ కూడా తీసుకోవాలి. బాప్తిజం ఇస్ నాట్ ఎన్ ఆప్షన్ పిల్లర్. బాప్తిజం అనేది ఒక ఆప్షన్ కాదు. తీసుకుంటే తీసుకోవచ్చులే, తీసుకోకపోయినా పర్వాలేదులే అనేదానికి కాదు. నీకు అవకాశం ఉన్నప్పుడు, నేను మారు మనసు పొంది రక్షణ పొంది నీకు అవకాశం ఉన్నప్పుడు వెంటనే బాప్తిజం తీసేసుకోవాలి. బైబిల్లో అటువంటి సందర్భాలు మనం పలు చూస్తాం. జైలు అధికారి యేసు ప్రభుని గురించి అర్థమైన వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. లుదియా యేసు ప్రభుని గురించి అర్థమైన తర్వాత బాప్తిజం తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ నపుంసకుడు కూడా మార్గంలో ఉండగానే బాప్తిజం గురించి అర్థం చేసుకొని, యేసు ప్రభుని గురించి అర్థం చేసుకొని వెంటనే బాప్తిజం అనేది తీసేసుకున్నాడు. సరే, ఇది ఒక భాగం. అయితే బాప్తిజం తీసుకున్నటువంటి తర్వాత ఒక విశ్వాస జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు అనేవి ఉంటాయి పిల్లలు.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. వీరు అంటే బాప్తిసం తీసుకున్నటువంటి వారు. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకోక ముందు అన్యులుగాను లేకపోతే ఏదో అలా జీవిస్తున్నటువంటి వారుగాను ఉన్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారు అంటే ఎడతెగక ఉన్నారు. ఏ విషయాల్లో? 1 అపోస్తలుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట. అంటే ఒక సహవాసంలో చేర్చుకున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, దేవుడు ఏం చేస్తాడు అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక సహవాసంలో మనల్ని తీసుకుని వెళ్ళి చేరుస్తాడు. లేక సంఘ సహవాసంలోనికి ఆయన చేరుస్తాడు. ప్రియాలు చూడండి, లాస్ట్ వచ్చిన మనం చదివితే రక్షణ పొందుచున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి దేవుడే సహవాసంలోనికి చేరుస్తాడు ప్రియులారా. ఇక్కడ పర్టికులర్గా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. రక్షణ పొందుతున్నటువంటి వారిని ప్రభువు ఏం చేస్తున్నాడంటే వారితో చేరుస్తూ ఉన్నాడు. సంఘ సహవాసంలోనికి బాప్తిసం తీసుకున్నటువంటి వారిని ప్రభువే చేరుస్తాడు ప్రియులారా. సంఘ సహవాసంలో విశ్వాస యొక్క జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఫెలోషిప్ అనేది తాగుబోతులతో ఉన్నప్పుడు, పేకాట ఆడే వాళ్ళతో ఉన్నప్పుడు, లోకంతో బ్రతికేటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు కలిగేటువంటిది కాదు. ఇది ఎలాంటిది అంటే ఇది ఆత్మలో ఉద్యమంతో కూడినటువంటిది, ఆత్మలో ఆనందించేటువంటి దానికి సంబంధించినటువంటిది ఈ ప్రక్రియ అనేటువంటిది. చూడండి, 44వ వచనం చదువుతాం. విశ్వసించిన వారందరూ అంటే విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకున్న విశ్వాసులు అన్నమాట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు ఇదియుగాక విశ్వసించిన వారు ఎలా ఉన్నారంటే ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా, ఇంకా దుర్వ్యాపారాలు వారికి ఉన్నటువంటి వాటిని దుర్వినియోగం చేసేటువంటి వారిగా లేరు, వాటిని భద్రపరుచుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఏం చేస్తున్నారు అని అంటే వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది. చూడండి పిల్లలు, సంఘ సహవాసంలో అటువంటి సమృద్ధిని వారు కలిగి ఉన్నారు. దే హ్యావ్ నో దేర్ మైండ్ ఆన్ ఎర్త్లీ థింగ్స్, ఎర్త్లీ ప్రాపర్టీస్. భూ సంబంధమైనటువంటి ఆస్తులు అంతస్తుల మీద కానీ, భూ సంబంధమైనటువంటి వాటిపైన కానీ వారు తమ మనసులను పెట్టుకొనక వారు ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసంలో ముందుకు వెళ్తారు. ఇంకా ఏమో చెప్తున్నాం, ఇది కాక అమ్మి అక్కడ పంచిపెట్టిని మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము ఉంచుకోవచ్చు. విశ్వాసులుగా మారిన తర్వాత రఘురాత్రి భోజనంలో పాల్గొంటున్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, దేవుని స్తుతించు. దే ఆర్ వర్షిపింగ్ గాడ్. బాప్తిసం పొందిన తర్వాత దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు.
పిల్లల దేవుణ్ణి ఆరాధించుట అనేది ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ టు వర్షిప్ గాడ్, బట్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఫర్ us టు అడోర్ హిస్ నేమ్. ఆయన నామమును స్తుతించేటువంటి ఆ మహా గొప్ప భాగ్యాన్ని, ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కెరూబులు, సెరాఫీలు, కోటాను కోట్ల దేవదూతలు ప్రభువును ఆరాధిస్తా ఉంటారు. అటువంటి ఆధిక్యత అనేది దేవుడు విశ్వాసికి ఇచ్చాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ప్రభువును ఆరాధిస్తూ ఉండాలి, వర్షిప్ చేస్తాం, స్తుతిస్తాం. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఫర్ us టు వర్షిప్ గాడ్. దేవుని స్తుతించుట అనేటువంటిది గొప్ప భాగ్యం ఉంటుంది. ఈ విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉన్నారంటే, విశ్వాసులు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఒకే మనసు కలిగి జీవిస్తాం. అందుకే అక్కడ మనం వారి ఏక మనస్సులై అని మాట్లాడుతున్నాం. 4:32 కూడా చూడండి. 4:32 అదే అపోస్తలుల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ, అంటే విశ్వసించి బాప్తిజం తీసుకున్నారు, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నటువంటి వారు, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మను గలవారై. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ, హెవెన్లీ ఫ్యామిలీ. వీళ్ళ ఇది ఎలాంటిది అంటే ఇది పరలోక సంబంధమైనటువంటి కుటుంబం. విశ్వసించక ముందు ఒకే తండ్రి, ఒకే తల్లి, ఒకే చెల్లి, ఒకే అన్న, ఒకే తమ్ముడు. విశ్వసించిన తర్వాత ఎంతమంది తల్లులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు అనుబంధాలు పిల్లలు, ఏదో తెలియనటువంటి ఆనందం సంఘ సహవాసంలో మనం అనుభవిస్తాం. నీ ఆనంద ప్రవాహంలోనికి నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి రాసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘంలో గొప్ప మనకంటూ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్రేయర్ విల్ హ్యావ్ ఫ్రమ్ ద చర్చ్. సంఘము ద్వారా ఒక ప్రార్థన కంచె, సంఘము ద్వారా ఆదరణ, సంఘము ద్వారా బలపరచుబడ్డ ఇవన్నీ సంఘ సహవాసంలో బాప్తిసం పొందినటువంటి వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకే సంఘముగా కూడుట మానొద్దు అని బైబిల్లో మనం చూస్తాం. సంఘ సహవాసం అనేది లేకపోతే మనం ఆత్మలో నీరసించిపోతాం. ప్రియులు, మన ఆత్మలో దిగజారిపోతాం. మన ఆత్మలో ఆ ఐక్యతను కోల్పోయేటువంటి వారంగా ఉంటాం. మనం న్యూ టెస్టిమెంట్ సంఘాన్ని చూసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ మేడ గది పైన ప్రార్థన చేసుకుంటున్నారో, ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యం ప్రకటించారో, ఒక సంఘం ఏర్పాటు చేయబడింది, నిర్మించబడింది. ఆ నిర్మించబడినటువంటి సంఘము ఎక్కడ కూడా ముక్కలైపోయి సింగిల్ అయిపోలేదు, ఒక్కొక్కటి అయిపోలేదు. ఎక్కడున్నా మళ్ళీ అవి ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తూ సంఘాలు ఏర్పడి సంఘ సహవాసం అనేటువంటిది ఎక్కడున్నా కూడా కొనసాగుతూ వచ్చింది. క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘాలలో ఏ సంఘంలో అయినా ఒకే ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాగో ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట వలన మనమంతా ఏమైపోయామో దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మారి తను ఎందరు అంగీకరించు అనగా
తన నామం ముందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలంటూ ఆయన అధికారము అనుగ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన మనమంతా దేవుని కుమారులమై ఉన్నాము. నెక్స్ట్ వచ్చింది, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మం పొందినటువంటి వారు ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవడం, క్రీస్తును ధరించుకోవడం, మనం ఈ క్లాత్లు, ఈ బట్టలు ఏ విధంగా అయితే ధరించుకుంటామో, మనం చూసినప్పుడు ఎవరైనా మనతో పాటు మనం ధరించినటువంటి వస్త్రాలు కూడా వారికి కనపడతాయి. అంటే క్రీస్తును ధరించుకునేటువంటి అనుభవంలో మనం క్రీస్తుని ఇతరులకు చూపించడం. బాప్తిస్మం పొందినటువంటి వారు క్రీస్తుని ఇతరులకు చూపించాలి. ఏ విధంగా మనం చూపించగలము అంటే క్రీస్తులోకి మనం ఎదగాలి. యేసుక్రీస్తులాగా మనం జీవించాలని యేసుక్రీస్తు తన జీవితాన్ని మన జీవితానికి మాదిరిగా పెట్టు. క్రీస్తులో ఎదగడం ప్రియాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. భయము కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతున్నాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు, టు బి లైక్ క్రైస్ట్. We are not Christ, but to be like Christ. మనం క్రీస్తులను కాదు కానీ క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె జీవించుటకు, క్రీస్తు వలె ప్రేమించుటకు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. టు లవ్ అదర్స్ లైక్ క్రైస్ట్, టు లివ్ ఎ లైఫ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె జీవించుట, క్రీస్తు వలె ప్రేమించుట. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రతివాడు తన సొంత కార్యములను చూసుకుంటున్నాడు, ఇతర కార్యములను చూడడం అనే సందర్భంలో ఆ మాట తెలియజేస్తాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుతాం. అన్ని విషయాల్లో అంటే దేవునికి సంబంధించిన విషయాల్లో మనం ఎదగాలి. ఈ బాప్తిజం అనుభవం ఎలాంటిది అంటే, ఒక శిశువు జన్మించు దానితో పోల్చబడింది. ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించుట లేక పై నుండి జన్మించుట అని. జన్మించినటువంటి శిశువు ఏ విధంగా అయితే ఎదగాలో ఆ విధంగా క్రీస్తులోనికి బాప్తిజం పొందిన తర్వాత క్రీస్తు వల్లే ఎదగాలి. శారీరకంగా ఎదగటం కాదు కానీ ఆత్మలో ఎదగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అక్కడ ఎదుగుదల గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. చదవండి, మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఇక్కడ ఒకసారి ఆగుదాం పిల్లలు. మనం బాప్తిజం తీసుకునేటువంటి అనుభవం ఎలాంటిది అంటే, యేసు ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి అనుభవం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఇట్లాగా వస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణ గురించి, రక్షణ గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాకే బాప్తిజం అనేది మనము తీసుకుంటాం. ఇక్కడి నుంచి మనం గమనించాలి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానడం అనేది ఎదగడం. పిల్లలు మానేస్తున్నావు అంటే ఎదుగుతున్నావు అని అర్థం. అవి ఇంకా ఉన్నాయంటే ఎదగలేదు అని అర్థం.
కొరింథీ పత్రికలో పౌలు సంఘస్థులతో మాట్లాడతాడు, మీరు ఆత్మ సంబంధులైన వాళ్ళలాగా మీతో నేను మాట్లాడలేకపోతున్నాను, ఇంకా మీరు శరీర సంబంధులే, క్రీస్తునందు పసిపిల్లలు. ఎందుకంటే నో గ్రోత్ ఇన్ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మలో ఎదగలేనటువంటి స్థితి ప్రియులారా. ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఏం మానాలంట, ఇవన్నీ మానాలంటున్నాడు. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ దేవుని వాక్యము పాలతో పోల్చబడింది పిల్లలు. ఏం పాలట అవి? నిర్మలమైన వాక్యమును పాలు. నిర్మలమైన 19వ కీర్తనలో కూడా దేవుని వాక్యం గురించి కొన్ని విషయాలు అక్కడ మనకు కనబడతాయి పిల్లలు. ఆ నిర్మలమైనటువంటిది అనేది కూడా అక్కడ మనము చూడవచ్చు. సరే, అది అక్కడ పక్కన పెడతాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ దేవుని వాక్యం అనేటువంటి పాలతో మనం ఎదగాలి. శిశువు జన్మించిన తర్వాత ఏ రీతిగా పాల వలన శారీరకంగా ఎదుగుతూ ఉంటాడో ఆ రీతిగా దేవుని వాక్యం చేత మనం ఎదగాలి. ఈ తిరిగి జన్మించే అనుభవం దేనికి అంటే శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించిన జన్మ అది. కాబట్టి శారీరకంగా మనం ఎదిగిపోతూ ఉంటాం రోజు రోజుకి. మనం ఈ భౌతిక సంబంధమైన పుట్టిన దినాలు జరుపుకున్నప్పుడు, ఇదిగో నా వయసు 30, ఈ సంవత్సరం 31, వచ్చే సంవత్సరం 32, అట్లా శారీరకంగా మనం ఎదుగుతూ ఉంటాం. కానీ ఆత్మలో ఎంతవరకు మనం ఎదిగాము? ఈ మానుతూ ఉంటే మనం ఎదుగుతున్నాము అని అర్థం. ఆత్మలో నేను పిల్లవాని వల్లే ఉన్నప్పుడు పిల్లవాని వల్లే తలంచాను, పిల్లవాని వల్లే ఆలోచించాను, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడు చేస్తాడు మానేశాను అంటాడు. ఈ మానడంలోనే ఎదుగుదల అనేది కనపడుతుంది. మన ఒక ఆమె వచ్చింది మన ఇంటికి. అంతకుముందు ఎలాగుందో మాకు తెలుసు, ఇప్పుడు ఎలాగుందో మాకు తెలుసు. అంతకుముందు పిల్ల చేస్తున్నట్టుగా ఇప్పుడు వస్తే అన్ని దేవుని గురించి మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని గురించి మాట్లాడుతూ ఉంది, సువార్త గురించి మాట్లాడుతూ ఉంది. అంటే ఆమె ఇట్ ఈస్ ఇండికేషన్ ఆర్ సైన్ ఆఫ్ హర్ స్పిరిచువల్ గ్రోత్. ఆమె ఆత్మలో ఎదుగుతుంది అన్నదానికి అది ఒక సూచన ప్రియులారా. మనకు తెలిసిపోతూ ఉంటుంది. మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు, మన వ్యవహారం అంతా కూడా ఇతను నిజంగా ఆత్మలో ఎదుగుతున్నాడా లేదా, ఈ ఆత్మలో ఎదుగుతుందా లేదా అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ మానేస్తూ ఉంటేనే ఎదుగుదలకు అర్థం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడిగా ఉండేవాడు. పౌలుగా మారిన తర్వాత హింస మానేశాడు. దూషణకుడుగా ఉన్నటువంటి వ్యక్తి దూషణ మానేశాడు. ఈ మానడంలోనే ఎదుగుదల అనేది ఉంటుంది పిల్లగా. బాప్తిస్మం అనేది ఒక్క రోజులోనే మనం తీసేసుకుంటాం, కొన్ని నిమిషాల్లో జరిగేటువంటి ప్రక్రియ అది. కానీ తర్వాత ఎదుగుదల అనేది చూసారా, అది వెంటనే పట్టదు, కొంతకాలం పడుతుంది. బిడ్డ పుట్టడం ఒక నిమిషంలో జరిగేటువంటి పని, కానీ ఎదిగే వయసుకు వచ్చేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. అట్లా రోజు మనం ఎదుగుతానే ఆత్మ. ఎలాగా అది సాధ్యం అంటే అక్కడ మనం మాట చూస్తున్నాం, నిర్మలమైన వాక్యమును పాలవలన. వాక్యాన్ని చదువుతూ ఉంటాను, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాను, వాక్యాన్ని అన్వయించుకుంటూ ఉంటాను. ఈ వాక్యం వాక్యం ప్రకారం ఎంతగైతే మనం జీవించేది నేర్చుకుంటామో అంతగా మనం ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం వాక్యంలో ఎదుగుతామో అప్పుడే క్రీస్తు స్వారూప్యం అనేది మనలోనికి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, ఆయన దేవుని వాక్యమై ఆది వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడై. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. దేవుని వాక్యము
ఆయన స్వారూప్యం పిల్లరా. వాక్యంలో ఎదిగే కొలది ఆయన స్వారూప్యంలోనికి వస్తా. తర్వాత ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. 16వ అధ్యాయము 15వ వచనం. ఆమె అంటే లుదియ వాక్యం వినింది, మారు మనసు పొందింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, బాప్తిజం తీసుకుంది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని ఏం చేసిందట? బలవంతం చేసిందట. అసలు వేడుకోవడం అనేదే వెయిట్ వర్డ్, అది బలవంతం చేసిందట. అంటే మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే. ఎందుకు అంత బాధ? ఆమె ఆల్రెడీ దేవుని నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది కదా, మళ్ళీ ఆమెకి ఎందుకు అంత బాధ? వారి ఇంటికి రావాల్సిన పని ఏంటి? దేవుని సేవకులు ఒక రకంగా ఆలోచిస్తే షీ గాట్ ఎ బర్డెన్ ఫర్ పెరిషింగ్ సోల్స్. ఆమెకు ఇంకా దేవుని నమ్ముకోకుండా ఉన్నటువంటి వారి విషయంలో ఒక విధమైన భారం అనేది ఇక నిజంగా మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ విషయంలో భారం వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో వాళ్ళ విషయం. ఎందుకంటే అరే వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా. మనకేమో సత్యం అర్థమైపోయింది, మనకి సత్యం అర్థమైపోయింది. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసేసుకున్నాం, మనం ఎప్పుడు చనిపోయినా ఏం పర్వాలేదు. కానీ ఇంకా నమ్ముకోకుండా ఉంటారు ఇంట్లో. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక విధమైనటువంటి వేదన, బాధ, దుఃఖం. అదే వీళ్ళ పరిస్థితి ఏంటి? నేను మారు మనసు పొందిన తర్వాత మా పిన్నమ్మను చూసి చాలా దుఃఖపడేవాడిని. ఎందుకంటే ఆమె బొట్టు పెట్టుకొని వాళ్ళ విగ్రహాలు చేస్తా ఉంటే చూసి నా హృదయం బద్దలైపోయేది. తర్వాత దేవుని నమ్ముకుంది. ఆ బాధ, వేదన అనేది వచ్చేస్తుంది. ప్రియులారా, మనం నిజంగా మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము అన్నదానికి ఇవన్నీ సూచికల్లాగా మనలో కనపడుతూ ఉంటాయి. మనకు కూడా తెలియదు అటువంటి అంత భారం, అంత బాధ, అంత వేదన. ఇప్పుడు ఆ బాప్తిసం తీసేసుకుంది, కుటుంబం కూడా బాప్తిసం పొందుకున్నారు. ఇంకా మళ్ళీ ఆమెకి మా ఇంటికి రండి అని వాళ్ళని ప్రెజర్ చేయాల్సిన పని లేదు, బలవంతం చేయాల్సిన పని లేదు, బ్రతిమాల్సిన పని లేదు. చరిత్రను మనం తిరగేస్తే మరి ప్రకటన గ్రంథంలో కనిపించే 7 సంఘాలలో ఒక సంఘం తుయతైర సంఘం. ఈమె మొదటి టౌన్ కూడా అదే, తుయతైర పట్టణస్థురాలు అని 16వ అధ్యాయంలో మనం చూస్తాం అపోస్తుల కార్యంలో. కాబట్టి సేవకుల్ని పిలిచిన తర్వాత తుయతైర అనేటువంటి పట్టణంలో ఈ లుదియా ద్వారా సంఘం ఏర్పడింది అని ఎంతోమంది చెప్తారు. ఏర్పడవచ్చు అని. మనం ఎక్కడుంటే అక్కడ సంఘాలు కట్టబడడం, ఎక్కడుంటే అక్కడ పరిచయం జరగడం, ప్రియులారా, ఎక్కడుంటే అక్కడ సువార్త ఇతరులకు అందించడం. పౌలు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు అంటే, చూడండి అక్కడ ఒక మాట మనం చదువుతాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలోనే కదా పౌలు మారు మనసు పొందింది. 18వ వచనం చదవండి. 9వ అధ్యాయం 18వ వచనం. రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. పిల్లలు బాప్తిసం తీసుకున్నాడు. 20వ వచనం చదవండి. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చాను. ఒకవేళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండొచ్చేమో, కొంచెం వేరే లేఖనాలను బట్టి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసే దేవుని కుమారుడు అని సమాజ మందిరాల్లో ప్రకటిస్తా ఉన్నాడు. అంతకుముందు యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని హింసించేవాడు, వాళ్ళని మందలించేవాడు, వాళ్ళపై తిరుగుబాటు చేసేవాడు. ఇప్పుడు తానే ఏమంటున్నాడంటే యేసే దేవుని కుమారుడు ప్రకటిస్తా.
ఇలా బాప్తిసం తీసుకున్న తర్వాత మనం యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనుచు సాక్ష్యం ఇచ్చేదా. పోతే చివరిగా బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునికి మనకు మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తలుల కార్యం 2:38 మనం గమనిస్తే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. కనిపించని పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. అపోస్తలుల కార్యం 1:8 ఒకసారి చూడండి. 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో ఎన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండును. కనుక బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనం లోపడాలి. హౌ షుడ్ ప్రే, హౌ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ షుడ్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ వాట్ వే వీ హ్యావ్ టు కరెక్ట్. మనం ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో, ఏ విధంగా వాక్యం చదువుకోవాలో, ఏ విధంగా సరి చేసుకోవాలో, ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అయ్యా బాబు, ఇదిగో ఇది నువ్వు తప్పు చేస్తా ఉన్నావు. ఏదైనా కాని మాట నోట్లో నుంచి వస్తూ ఉంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒక విధమైనటువంటి సహవాసము దేవుని ఆత్మతో మనకు ఏర్పడుతుంది. అది కనిపించినటువంటి సహవాసం ప్రియులారా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. ఆదికాండం 6వ నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అంటే వాదించి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు అనుకోండి. హౌ కెన్ వి రిసీవ్ ద రివైవల్ ఇఫ్ ద హోలీ స్పిరిట్ విల్ బి సైలెంట్? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోపడాలి. ఎక్కడైనా కరెక్ట్ సరి చేసుకోవాల్సిన సమయంలో సరి చేసుకోవాలి. ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. పాపములను మనలో నుంచి ఒప్పుకొని చేస్తాడు. కాబట్టి బాప్తిసం తీసుకున్నటువంటి వారు చాలా శ్రేష్టమైనటువంటి వారు. బాప్తిసం తీసుకున్నటువంటి వారి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. బాప్తిసం తీసుకున్నటువంటి వారు సంఘం విషయంలో, సమాజం విషయంలో ఎంతో బాధ్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని విశ్వసించి బాప్తిసం తీసుకున్నట ఎంత గొప్ప సంతోషము, ఆనందము. ఇది మీ యొక్క అద్భుతమైనటువంటి నియమము. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు బాప్తిజముల గురించి మీరు బైబిల్లో రాయించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరి సంఘంలో ఇంకా మారు మనసు పొందిన వారు త్వరగా మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోనికి రాగలుగుటకు, బాప్తిస్మం పొందినటువంటి మేము మీ వలె ఉండుటకై అన్ని విషయాల్లో ఎదుగుటకు, మీ సత్య సువార్తను అనేకులకు ప్రకటించేవారముగా ఉండుటకు, సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవారముగా, పరలోక సంబంధమైన నిరీక్షణతో జీవించేవారముగా ఉండుటకు మీరే కనికరించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఏమా సాక్ష్యం ఉందా? కేక్ కటింగ్ ఉందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం